రామాయణంలో ఒక చిన్న విషయం చెప్తాను. రావణ యుద్ధం జరిగిన తర్వాత లంక చాలా బాగుంటుంది, ఎందుకంటే విశ్వకర్మ కట్టాడు లంక. ఆ లంక అంతా చూసిన తర్వాత లక్ష్మణుడు ఏమన్నాడంటే, అన్నగారు ఒక 4 రోజులు ఇక్కడ ఉండి మనం ముందుకు వెళదాము అంటారు. చాలా చక్కగా ఉంది, ఈ లంకను చూసి వెళదామంటే అప్పుడు రామచంద్రుడు ఏం చెప్తారంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటాడు ఆయన. అంటే జనని మన తల్లి, మన జన్మభూమి ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా చాలా ముఖ్యం. కాబట్టి వెంటనే చూడడానికి వెళ్ళాలని చెప్పి లక్ష్మణుడు అడిగినా కూడా జన్మభూమి మీద తల్లి మీద ఉన్న మక్కువతో రామచంద్రుడు అందరినీ తీసుకువెళ్ళి అయోధ్యకు వెళతాడు. యంత్రాన్ని తీసుకొచ్చారు. ఆ యంత్రం అక్కడెక్కడో పెడతాడు, ఎందుకంటే ప్రజలు చప్పట్లు కొట్టడం మానేశారు ఈ మధ్య. ఎందుకంటే బాగా మంచిగా ఎవరైనా చేశారంటే మనం దాన్ని అభినందించాలి, అది మన బాధ్యత. ఎందుకంటే మీ పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటూ ఇక్కడ నడుపుతున్నారు. మన ఇంట్లో 2 పిల్లలను చూసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు అమ్మా నాన్నలు. చాలా మంది ఆదివారం కూడా క్లాసులు పెట్టండి అని కోరుతున్నారు చాలా మంది పేరెంట్స్, ఈ పిల్లల్ని తట్టుకోలేక. కానీ ఈయన 1350 మంది పిల్లల్ని తన పిల్లల్లాగా చూసుకుంటున్నాడంటే ఎంత ఓపిక కావాలన్నది మీరు అందరూ కూడా గమనించాలి. తల్లిదండ్రులుగా మన పాత్ర కూడా చాలా ముఖ్యం. అందుకని ఒక 2 ఉదాహరణలు ఇస్తాను మీకు. నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు, నరేంద్రుడు వాళ్ళ నాన్నగారి పేరు విశ్వనాథ దత్త, వాళ్ళ అమ్మగారి పేరు భువనేశ్వరి. వాళ్ళిద్దరూ కూడా ఆ పిల్లవాడిని చక్కగా పెంచుతున్నారు, అన్ని నేర్పిస్తున్నారు అమ్మా నాన్నలుగా. ఒకరోజు ఆ పిల్లవాడు ప్రతిరోజు, ఇప్పుడు మీ పిల్లలకు బస్సులు ఎలాగ ఉన్నాయో ఆ కాలంలో జట్కా బండ్లు ఉండేవంటే గుర్రం తీసుకెళ్లేది, ఒక గుర్రం, ఆ బండి మీద ఈ పిల్లవాడిని స్కూల్కు పంపించేవాడు. స్కూల్లో అడుగుతుంటాం కదా మామూలుగా, నువ్వు పెద్ద అయితే ఏమవుతావురా, పెద్ద అయితే ఏమవుతావురా అంటే అందరూ ఒకడు చెప్తే ఈ నరేంద్రుడు ఏం చెప్పాడంటే, నేను జట్కా వాలా అవుతాను అన్నాడు. అంటే వాడికి రోజు జట్కాలో వెళ్ళడం చాలా ఆనందం, నేను జట్కా వాళ్ళని అవుతాను. అప్పుడు ఏమైందంటే ఆ విషయం వాళ్ళ అమ్మకు తెలిసింది, ఈ పిల్లవాడు జట్కా వాలా అవుతానని చెప్పాడు అని. పిల్లవాడు ఇంటికి వచ్చాడు నరేంద్రుడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ కోప్పడలేదు. ఆ పిల్లవాడిని పూజ రొమ్ములోకి తీసుకెళ్ళి, పూజ గదిలోకి తీసుకెళ్ళి అక్కడ 4 గుర్రాలు నడుపుతున్న ఒక జట్కా వాళ్ళని చూపించి, నువ్వు ఖచ్చితంగా జట్కా వాళ్ళే అవు, కానీ ఒక గుర్రం నడిపే జట్కా వాళ్ళ కాదు, 4 గుర్రాలు నడిపే శ్రీకృష్ణ భగవానుడిలాగా నువ్వు మారు అని ఆ పిల్లవాడికి వాళ్ళ అమ్మ చెప్పింది. చూడండి అమ్మ పాత్ర ఎంత ముఖ్యమో. దొరికారో ఆ పిల్లవాడికి రామకృష్ణ పరమహంస అనే ఒక గురువు దొరికారు. ఆ రామకృష్ణ పరమహంస చేసిన అద్భుతమైన సేవ, అమ్మా నాన్నలు ఇచ్చిన ప్రేమ, తర్వాత వాళ్ళు సముజాయించిన విధానం, ఈ 2 కలిసి నరేంద్రుడు అనే పిల్లవాడు స్వామి వివేకానందుడుగా మారాడు. ఇక్కడ అమ్మా నాన్నలు, గురువు, ఈ 2 కలవడం వల్ల నరేంద్రుడు స్వామి వివేకానందుడుగా మారాడు. అటువంటి తల్లిదండ్రులు, అటువంటి గురువు కలిస్తే ప్రపంచాన్ని శాసించే వ్యక్తులుగా తయారయ్యే అవకాశం మన పిల్లలకు ఉంది. ఆ అవకాశాన్ని పోగొట్టుకోకండి. మన పిల్లవాళ్ళు సాధారణమైన ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి అనుకోకండి. అందరూ అనుసరించే విధంగా మన పిల్లవాళ్ళు ఉండాలన్న భావన మనలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలం అని ఆలోచించాలి. భీమ్ అనే ఒక చిన్న కుర్రవాడు, భీమ్. ఆ పిల్లవాడి నాన్నగారి పేరు రామ్జీ, అమ్మ పేరు భీమాబాయి. ఎంత దరిద్రంలో వాళ్ళు ఉండేవాళ్ళు అంటే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మా నాన్నలు బయట పడుకోవాల్సి వచ్చేది, అంత చిన్న గదిలో ఉండేవాళ్ళు. కానీ అమ్మా నాన్నలు ఆ పిల్లవారికి బ్రహ్మాండమైన ప్రేమ ఇచ్చారు, విలువలు ఇచ్చారు. ఆ పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఆ పిల్లవాడికి స్కూల్కు వెళ్ళిన తర్వాత ఒక గురువు దొరికాడు. ఆ గురువు పేరు మహదేవ్ అంబేద్కర్. ఆ మహదేవ్ అంబేద్కర్ అనే గురువు చక్కని విద్యను అందించి ఈ పిల్లవాడిలో ఉన్న శక్తిని బయటికి తీశాడు. అటువైపు అమ్మా నాన్నలు రామ్జీ, భీమాబాయి, ఒకవైపు గురువు మహదేవ్ అంబేద్కర్. ఈ 2 కలిసిన ప్రయత్నాలతో భీమ్ అనే కుర్రవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయ్యి మనందరికీ కూడా రాజ్యాంగాన్ని ఇచ్చాడు. అది తల్లిదండ్రులు మరియు గురువులు కలిస్తే ఏమవుతుందని చెప్పే ఒక ఉదాహరణ. చివరిగా అబ్దుల్ అనే ఒక కుర్రవాడు రామేశ్వరంలో, వాళ్ళ నాన్నగారు జైనులాబ్దీన్, అమ్మ పేరు ఆయిషియమ్మ. వీళ్ళిద్దరూ కూడా ఆ పిల్లవాడికి చక్కని సంస్కారాన్ని ఇచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ ఇంటిలో ఏమాత్రం ధాన్యం లేకున్నా ఆ అమ్మ పస్తులతో ఉండి తన పిల్లవాడిని పెంచింది.
ఆ పిల్లవాడికి శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక బ్రహ్మాండమైన గురువు దొరికారు. అటు శివసుబ్రహ్మణ్యం అనే గురువు అంటే మీ మధుకర్ రెడ్డి గారి లాగా అక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యర్, ఇక్కడ జైనులాబ్దీన్ ఆషియమ్మ. వీళ్ళ ప్రేమ, అనురాగం, విలువలు, శివసుబ్రహ్మణ్యం గారి యొక్క పాఠాలు ఈ రెండు కలిస్తే అబ్దుల్ అనే ఈ చిన్న కుర్రవాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గా మారి భారతదేశానికి మిసైల్స్ ఇచ్చాడు, భారతదేశానికి రాష్ట్రపతిగా మారాడు. ఆయన రాష్ట్రపతిగా మారిన తర్వాత, పదవి తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా వచ్చి కలిసినది ఎవరినో తెలుసా? వాళ్ళ గురువు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారిని. ఇది మనకు కావాల్సింది స్కూల్ నుంచి, కాలేజీ నుంచి. కాబట్టి అటువంటి తల్లిదండ్రులుగా మీరు మారాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. పిల్లలతో కూర్చొని బిగ్ బాస్ చూడడం కాదు అమ్మా నాన్నల పనులు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో సమయం గడపడం చాలా అవసరం. పిల్లలు మొబైల్ ఫోన్లు చూడకూడదు, కానీ మీరు మొబైల్ ఫోన్లలో ఉండిపోతే మరి పిల్లలు మొబైల్ ఫోన్లు ఎందుకు చూడరండి? కాబట్టి నేను ఇక్కడ ఉన్న అమ్మా నాన్నలకు చేస్తున్న విన్నపం ఏంటంటే, పిల్లలు ఇంటికి రాగానే మీ మొబైల్ ఫోన్లు క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసి పిల్లలతో సమయాన్ని గడపండి. పిల్లలకు బ్రహ్మాండం, ఎందుకంటే పిల్లలు మీ ప్రేమను కోరుకుంటారు. అటువంటి సమయాన్ని ఇవ్వండి. మంచి మంచి విషయాలు చెప్పండి పిల్లలకి. చాలా మంది పిల్లలు పడుకోబోయే ముందు సిఐడి, క్రైమ్ పెట్రోల్ ఇట్లాంటి సీరియల్స్ చూసి పడుకుంటున్నారు. వాళ్ళతో పాటు మీరు కూడా చూస్తున్నారు. ఏముంటుందో సిఐడిలో, క్రైమ్ పెట్రోల్లో? క్రైమ్, ఒకరిని ఒకరు చంపేసుకోవడాలు, సిఐడి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడాలు. ఇదే ఆ పిల్లలు చూసి పడుకోవాల్సింది. వాళ్ళకు ఒక చక్కని కథను చెప్పండి పడుకునే ముందు, ఒక మంచి నీతి కథను చెప్పండి. ఆ పిల్లలు ఎంత ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళుగా మారుతారో చూడండి. కాబట్టి ఈరోజు ఈ స్కూల్ డేకి వచ్చింది నేను ఈ స్కూల్లో యాక్టివిటీస్ చూడడానికి కాదు, మీతో మాట్లాడాను. అమ్మలు టిఫిన్లు కట్టిస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, 3 ఇడ్లీలు పెట్టానురా, నువ్వే తినాలి అంటారు. నువ్వే తినాలి, ఇంకో ఇడ్లీ పెట్టి చెప్పండి. ఎవరైనా పిల్లలు ఈ టిఫిన్ తీసుకురాకుంటే నీ టిఫిన్లో ఉన్న ఒక ఇడ్లీ తీసి ఆ అమ్మాయికి కానీ ఆ పిల్లవాడికి కానీ ఇవ్వండి రా అని అమ్మా నాన్నలు చెబితే ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే, నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అన్న భావనలు వాడికి చిన్నతనం నుంచి కలుగుతాయి. వాడు బ్రహ్మాండంగా పెద్దయిన తర్వాత మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిడు. మిమ్మల్ని ఆయన ఎలాగైతే వాళ్ళ అమ్మా నాన్నలు చూసుకున్నాడో, యాకూబ్ రెడ్డి గారిని, వాళ్ళ అమ్మగారిని, ఆ విధంగా మీ పిల్లలు కూడా చూసుకుంటారు. వాడికి నువ్వే తినాలి అని చెబితే వాడికి పెళ్ళైన తర్వాత నేనే చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపించేస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి మేల్కోండి మీరందరూ. పిల్లలకు ఎటువంటి విషయాలు చెప్పాలో చెప్పండి. వారికి అటువంటి మంచి గుణగణాలు నేర్పించి బ్రహ్మాండమైన విద్యార్థులుగా తయారు చేయండి. ఎందుకంటే భారతదేశానికి అటువంటి లీడర్స్ కావాలి. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది, గ్రహాలు తిరుగుతున్నాయని కోపర్నికస్ కన్నా ముందుగా చెప్పినవాడు ఆర్యభట్టు. పై విలువ 3.1427 అని ఆ పైని కనిపెట్టిన వాడి కన్నా ముందు చెప్పినవాడు ఆర్యభట్టు. ఆ తరువాత అనేక విషయాలు ఆయన కనిపెట్టాడు. కాబట్టి ఆయన పేరు మీద ఆర్యభట్ట స్కూల్ అని పెట్టి ఆయన దార్శనికతను ఆయన చూపించారు. అందుకనే వారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, మన పిల్లలు కూడా ఆర్యభట్టులాగా తయారవ్వాలి, ఆ విధంగా దేశానికి ముందు తీసుకోవాలని మీరందరూ కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇటువంటి చక్కని స్కూల్లో, ఇటువంటి చక్కని వాతావరణంలో నేను మీ అందరితో మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో మీరు మీ పిల్లల కోసం ఏం చేయబోతున్నారో అన్నది నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజు నుంచి మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మేము మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేస్తాము. మా పిల్లలు పడుకోబోయేటప్పుడు మంచి కథ చెప్పి ఆ పిల్లవాళ్ళను పడుకోబెడతాము. తర్వాత వచ్చేసి ఇంటిలో సినిమాల పట్ల డిస్కషన్ ఉండవు. అటువంటి విషయాలు తీసుకోండి. వచ్చే సంవత్సరానికి, వచ్చే డిసెంబర్ 28వ తారీఖున మళ్ళా 19వ మీ వార్షికోత్సవం జరిపేసరికి మా అందరి ఇళ్లలో చిన్న చిన్న లైబ్రరీలు మేము ఏర్పాటు చేసుకుంటున్నామని మీరందరూ కూడా నిర్ణయాలు రాసి పంపించండి. మీ స్కూల్ బుక్లో చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అందుకని 3 గొప్ప తల్లిదండ్రులు, 3 గొప్ప గురువుల గురించి నేను చెప్పాను. వివేకానందుల గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, మరియు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి ఆలోచిస్తున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.